త్రినాద వ్రతం వల్ల సంపూర్ణ సమతుల్యత సిద్ధిస్తుందని స్వయంభూ భోగి గణపతి పీఠం ఉపాసకులు దోసర్లగూడ రమణరాజు పేర్కొన్నారు. సూరరావుపేట దోసలపూడి వారి వీధిలోని పీఠం ప్రాంగణంలో 36 కలశాలతో 12వ త్రిదేవి త్రినాద వ్రత మేళాను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు వ్రత వేదిక నిర్వాహకులు దోసలపూడి రమణరాజు మాట్లాడుతూ మనసును శుద్ధి చేసుకుని కోపం, అసూయ, ద్వేషం వదిలి వ్రతం చేయడం వల్ల సర్వశుభాలు కలుగుతాయని అన్నారు. సూర్యునికి ప్రీతికరమైన ఆదివారం నాడు సృష్టి స్థితి లయలకు సమర్పించే తీరుగా వ్రత పూజ చేయాలని అన్నారు. వ్రతం వల్ల సృజనాత్మకత, జీవన స్థిరత్వం, ధర్మ ప్రవర్తన అలవడి అహం, చెడు అలవాట్లను దూరం చేసుకోగలుగుతారని అన్నారు. పుట్టుకతో నెలకొన్న సృష్టి స్థితి లయల్లోని దోషాలు తొలగుతాయని అన్నారు. సహస్రనామ పారాయణను, పసుపు గణపతి పూజ, లక్ష్మీ కలశ ప్రతిష్ఠ చేసి దత్తాత్రేయునికి పంచామృత అభిషేకంతో ప్రారంభించారు. నాగమణి, విజయలక్ష్మి, అనంతలక్ష్మి, వెంకటలక్ష్మి, నాగమణి, వరలక్ష్మి, కనక మహాలక్ష్మి, సుజాత, సౌజన్య, మల్లిక, నిహాల్, పల్లవి, మహాలక్ష్మి, కళావతి, పద్మావతి, వెంకటేశ్వర, పార్వతి తదితరులు నిర్వహణ చేశారు. 21న జగన్నాథపురం లంకాడు వారి వీధిలో వార్డేవ్ సురేష్ కుమార్ గృహం నందు, 28న రూరల్ చీడగ గ్రామంలోని GSSK రెసిడెన్సీలో విజయలక్ష్మి గృహం నందు, జూలై 5న రామారావుపేటలో రామకృష్ణ అన్నపూర్ణ స్వగృహం నందు వ్రతమేళాలు జరుగుతాయని, అందరూ పాల్గొనవచ్చునని వ్రత వేదిక తెలియజేసింది. ఒకసారి ఇస్తారు తప్ప ఎప్పుడు వెళితే అప్పుడు VIP ప్రోటోకాల్ దర్శనాలు తమిళనాడులో ఏ దేవాలయంలోనూ లేకుండా నూతన ప్రభుత్వం చేపట్టింది. ఇది చాలా ఆదర్శవంతమైనటువంటి విషయం. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ కూడా తెలుగువారివే. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఎండోమెంట్స్ దేవాలయాలు ఎక్కడున్నా సరే కూడా ప్రతి దేవాలయంలోనూ కూడా VIP దర్శనాల్ని ఈ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని భోగి గణపతి పీఠం సవినయంగా కోరుకుంటోంది. అంటే ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, MLCలు వీళ్ళందరికీ ప్రోటోకాల్ ఇవ్వద్దని కాదు. వారికి ఏడాదిలో నిర్దిష్టంగా 1, 2, 3, 4, 5 ఇచ్చి ఆ మేరకే పరిమితం చేయాలి తప్ప ఏడాది పొడవునా ఎప్పుడు పడితే అప్పుడు ఈ ప్రోటోకాల్ దర్శనాలతో దేవుడి దర్శనాన్ని సామాన్యులకు దూరం చేయవద్దు. ఇది భోగి గణపతి పీఠం సవినయంగా కోరుకుంటోంది. భక్తులందరి యొక్క సంతకాలతోటి ఈ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కూడా వినతి పత్రాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనిషి పుట్టుక కానీ మరణం కానీ తల్లి గర్భం నుంచి జరుగుతుంది. అట్లాగే దహనం చేసినా, ఖననం చేసినా భూమి గర్భంలో కలుస్తుంది. కాబట్టి స్వయంభువుగా ఉండవలసినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో, ఈ స్వయంభువుగా అంటే ప్రతిష్ఠ చేసి ఎవరికాలు సొంతంగా పెట్టుకున్న దేవాలయాల గురించి నేను చెప్పట్లే.